మీ పేరు? మీరు ఎక్కడి నుంచొచ్చారు? మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు? నా పేరు రమ్య. నేను కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అండ్ గ్రూప్ 2 టీజీపీఎస్సీ తీసుకుంటున్నాను ఇక్కడ. సో, మీరు తీసుకుంటున్నటువంటి కోర్సులలో మీకు క్లిష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ నేనైతే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి అన్నీ డిఫికల్ట్ అనుకున్నాను. బట్ మోరోవర్ ఇప్పుడు నాకు ఏ డిఫికల్టీస్ లేవు. చాలా డౌన్ టు ఎర్త్ చెప్తారు. ఇంట్రడక్షన్ నుంచి బేసిక్స్ నుంచి చెప్తారు ప్రతీదీ. సో, ఏది మోరోవర్ డిఫికల్ట్ లేదు. అనిపించినా కూడా ఎట్ ద మూమెంట్ ఫ్యాకల్టీకి చెప్పినా కూడా వీళ్ళ కిందకెళ్ళి సార్ వాళ్ళకి సార్ మాకు సార్ కరెక్ట్ సరిగ్గా చెప్పట్లేదని చెప్పినా కూడా వెరీ క్లియర్‌గా వచ్చి చెప్తారు. అండ్ అలాంటి ఫ్యాకల్టీ ఎవరు లేరు. చాలా బేసిక్ లెవెల్‌తోని చెప్తారు. సో, ఏ సబ్జెక్ట్‌లో కూడా ఎటువంటి డిఫికల్టీ లేదు ఇప్పుడు. సో, మీకు అంటే డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి ఫ్యాకల్టీ ఏ టైం వరకు మీకు అవైలబిలిటీలో ఉంటారు? ఆల్ ద టైమ్ అంటే మాకు క్లియర్‌గా చెప్తారు. మేము కింద వచ్చి అవైలబిలిటీ ఉంటాము. ఇఫ్ లేదన్నా కూడా నంబర్ ఇస్తారు. మాతోని కాంటాక్ట్ అవ్వండి అనేసి. ఆ రోజు అడిగిన డౌట్ క్లారిఫై అదే రోజు చేస్తారు. లేదు అనంటే మళ్ళీ మనం ఫోన్ చేసి అడిగినా నెక్స్ట్ డే వచ్చి ఆ డౌట్‌ని క్లారిఫై చేస్తారు. సో, గుడ్ బాగా చెప్తారు. సో, అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు ఇక్కడ అవైలబుల్ లేకపోయినా కూడా మీకు ఆన్‌లైన్‌లో అనేది కూడా ఇస్తూ ఉన్నారు కదా! సో, మీకు అంటే లైక్ మీకు అర్థమయ్యే మీ ఎబిలిటీకి కరెక్ట్‌గా మీకు టీచ్ చేస్తున్న అనిపిస్తున్న ఫ్యాకల్టీ ఎవరు? ఎకానమీ ఫజిల్ సార్. చాలా బాగా చెప్తారు. అంటే వెరీ క్లియర్‌గా వినీల్ సార్ కూడా జాగ్రఫీ సార్ చాలా బాగా చెప్తారు. మమ్మల్ని చూడగానే అంటే మేము కొంచెం డౌట్‌ఫుల్‌గా ఫేస్ పెట్టామనుకోండి. ఓకే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అనేసి ఎంత నీట్‌గా అంటే వెరీ పిన్ పాయింట్ నుంచి చెప్తారు. బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు. సో, ఫస్ట్ నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకోలేదు. వేరేది ఆర్‌సీ రెడ్డికి వెళ్దామనేసి అక్కడ కొన్ని రోజులు క్లాసెస్ విన్నాను. బట్ ఎకానమీ సార్ క్లాస్ స్టార్ట్ అయ్యాక ఆ సార్ ఏమంటారు క్లాస్ చూసి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయిపోయాను. చాలా బాగా చెప్తారు. ఓకే. అంటే ఇప్పుడు మనకి కోర్స్ తీసుకున్న తర్వాత కొన్ని మాక్ టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేస్తుంటారు. సో, ఇక్కడ మెరిట్ మైండ్స్‌లో ఏ విధంగా కోర్స్‌కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్‌లు అనేవి జరుగుతాయి? యాక్చువల్‌గా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సండే రోజు ఇప్పుడు ఈ వీక్‌లో ఏమైతే సబ్జెక్ట్స్ అయిపోతాయో దాని మీద టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మాకు అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. నవంబర్ 23 నుంచి మళ్ళీ మాక్ టెస్ట్ జరుగుతున్నాయి. అంటే మేము కొత్త బ్యాచ్. సో, అక్టోబర్‌లో సారీ ఏమంటారు సెప్టెంబర్‌లో అలా జాయిన్ అయ్యాము. ఇప్పటివరకు మాకు మాక్ టెస్ట్ ఏం జరగలేదు కానీ జరుగుతాయంట. మా సీనియర్స్ వాళ్ళని వీళ్ళని అడిగితే బాగా జరుగుతాయి. అండ్ ఫ్యాకల్టీ కూడా చెప్పారు. ఏమంటారు చాలా మంచి క్వెషన్స్ ఇస్తారు. ఏవైతే ఇక్కడ క్వెషన్స్ ఇస్తారో మోర్ ఆఫ్ ది క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంటదని చెప్పారు. సో, జరుగుతాయి. ఇంకా జరగలేదు బట్ జరుగుతాయండి. 23 నుంచి కండక్ట్ చేస్తామని మాకు ముందే చెప్పారు. మీరు ప్రిపేర్ అవ్వండమ్మా అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది. సో, వెల్ ప్రిపేర్ అని చెప్పారు ముందే.